హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. ఇదిగో మన రావు గారి రచ్చబండకు ఒక లైక్ ఇచ్చి, అలాగే మన కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబింగ్ చేసుకునే పనిలో ఉండండి. మన రావు గారి రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో చూసే పనిలో నేను ఉంటాను. ఎవరు బాబు? ఓహో, పిచ్చుకుక్క జనాన్ని కరితే అది న్యూస్ కాదు, పోసానే పిచ్చుకుక్కలను కరితే అది న్యూస్. ఓసారి పోసాని మాటలు వింటుంటే మీ సాక్షి కథనాలు చూస్తుంటే 100% నిజం అనిపిస్తుంది. నిన్న మొన్నటి వరకు ఢిల్లీ వెళ్ళి వంగి వంగి దండాలెట్టిన వైసీపీ బాసు తన కేసులను తిరగతోడొద్దని వేడుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడు టీడీపీ జనసేనలతో పాటు బీజేపీ జత కట్టడంతో బ్లూ బ్యాచ్ మైండ్ దొబ్బినట్లయింది. షేమ్ టు షేమ్. టాపిక్ మీదే పోసాని ఏదో చెబుతా ఉంటున్నాడు. ఇదిగో పోసాని, నీ గోలేందో మొదలెట్టు. మోడీ గారు, ఇంకా మా జగన్మోహన్ రెడ్డి గారికి మీరు కాపాడతారా సార్? ఎట్లా కాపాడతారు సార్? మీరు ఓ చంకలో మీరు చంద్రబాబును పెట్టుకొని ఎట్లా సార్? అవినీతి పోవడం మీరే అన్నారు. అదేమంటే సింపుల్గా దేవుడు నిన్ను కాపాడుగాక, దేవుడే కాపాడుతారని మీరు ఎందుకు సార్ ప్రధానమంత్రిగా? అది అమిత్ షా హోమ్ మినిస్టర్ ఎందుకు సార్? అంటే దేవుడు వచ్చి కాపాడతారు తప్ప ఇక చంద్రబాబు చేతుల్లోంచి మీ వల్ల కాదనమాట. మీ వల్ల కాదనే మీరు మాట్లాడలేరనే, మీకు చంద్రబాబు నాయుడు అంటే భయమనే నేను ఒక మహానుభావుడిని నేను వేడుకుంటున్నా, లెటర్ రాయబోతున్నా. ఆ మాటే భారతదేశ సర్వోన్నత న్యాయస్థానంలో అధిపతి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ శ్రీ 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 చంద్రచూడ్ గారు. మోడీ సహాయం చేయకపోతే మీ జగన్ రెడ్డి 5 ఏళ్ళు సీఎంగా ఉండేవాడే? ఆహా, నాకు తెలియక అడుగుతా ఉన్నా, ఉండేవాడా? ఏందేంది నువ్వు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు లెటర్ రాస్తావా? మరి ఆయనే తేరగా దొరికారు. నువ్వు లేఖలు రాస్తే చదవడానికి నీలాంటి మెంటల్ కృష్ణలను ఆయన సర్వీసులో చాలా మందిని చూసుంటారు. రేపటి రోజున అవినాష్ను జైలుకి పంపి జగన్ రెడ్డిని సెంచెలు కూడా పంపితే అప్పుడు తెలుస్తుంది నీకు న్యాయస్థానాల పవర్ ఏంటో. ఒకసారి ముఖం అద్దంలో చూసుకుంటే బాగుంటది. పోసాని, నువ్వు బోరుగడ్డకి ఎక్కువ, శ్రీరెడ్డికి తక్కువ అని జనానికి మహాబాగా తెలుసులే. ఇంతకీ ఏం రాద్దాం అనుకుంటున్నావు లెటర్లో? నేను లెటర్ రాయబోతున్నా. అయ్యా, ఏమడగట్లా మేము, న్యాయం కూడా వద్దు, ఆంధ్ర రాష్ట్రం రండి, ఒక రోజు తిరగండి. మా ముఖ్యమంత్రి పరిస్థితి ఎలా ఉందో, చంద్రబాబు నాయుడికి అహంకారం ఎలా ఉందో, లెక్కలేనితనం ఎలా ఉందో ఒకసారి మీరు చూడండి. మీరు మా ముఖ్యమంత్రి గారిని కాపాడండి. అదే నేను మీకు రాయబోతున్న లెటర్. వైసీపీ బ్యాచ్లో డాక్టర్లు, అదే మానసిక వైద్య నిపుణులు ఎవరూ లేరా? వాడిని అలా వదిలేయకండిరా, ఎవరికైనా చూపించండిరా. 4 రోజులు మీ పోసాని ఇట్టాగే వదిలేస్తే జ్ఞానం మీద పడి కొరుకుతాడు. నువ్వు కాసేపు కామ్గా ఉండవయ్యా పోసాని. నేను జగన్ కో ఈ ప్రోగ్రాం ద్వారా ఓ మెసేజ్ ఇస్తా. ఆయన చేత ఇదిగో జగన్ రెడ్డి, నువ్వేదో అపరమేధావు అనుకుంటావు కానీ ఇదిగో ఇట్లాంటి పిచ్చి కుక్కలను కంట్రోల్ చేయకపోతే నీకెందుకే మాట్లాడతారు? ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి లెటర్ రాసి అంత స్టేచర్ పోసానికి ఉందా? ఇదేమైనా బూత్ సినిమాకి డైలాగులు రాయడం అనుకున్నాడా? చెస్, నువ్వు అర్జెంటుగా పోసానని మెంటల్ హాస్పిటల్లో చేర్పించాల్సిన సమయం ఆసనం అయింది. ఆలసించిన పిచ్చోళ్ళ సంఖ్య వైసీపీలో అమాంతంగా పెరిగిపోగలదు. వాడు మిమ్మల్ని ముందు కొరికేస్తాడు. నేనైతే నా మాటకు నా సలహా ఇచ్చాను. ఇక జగన్ రెడ్డి ఏం చేస్తాడో ఆయన ఇష్టం. అది నా మెసేజ్. అరే, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ను న్యాయమే చెయ్యొద్దు అంటా ఉన్నావు ఎందుకు పోసాని? ఆయన వచ్చి ఏపీలో తిరగాల? ఎందుకు మీ రోడ్లు ఎంత చెత్తగా ఉన్నాయో చూసి నీకు మీ బాస్కి ఊరి శిక్ష వేయడానికా? కాస్త చూసుకుని మాట్లాడు, మరీ పేటరీకి పోకు, అనర్థాలు వాటిల్లగలవు. ఆయన ఒక్కడే మా జగన్ గారిని కాపాడుతాడని నమ్మకం ఉంది. అందుకే ఆయన రిక్వెస్ట్ చేస్తున్నా, సార్ నాకైనా అపార్ట్మెంట్ ఇవ్వండి, లేదా ముందుగా లెటర్ రాస్తున్నాను, మా జగన్ బాబుని కాపాడండి అని. గ్యారంటీగా ఎంత లేట్ అయితే మాకంత ప్రమాదం. ఎనీ టైం 24 గంటల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎలా చంపాలి, ఇది మిస్ అయింది, ఎలా చంపాలి, ఇది మిస్ అయింది, ఎలా చంపాలి, ఇది మిస్ అయింది,
ఇది మిస్ అవ్వకుండా ఎలా చంపాలి జగన్మోహన్ రెడ్డిని అదే ఆలోచిస్తూ కూర్చున్నాడు. అర్థమైందా? అందుకని నేనేమంటున్నా అంటే ఆంధ్రదేశ ప్రజల్ని దయచేసి ఇలాంటి దుర్మార్గుడికి, ఏది ఎన్టీ రామారావు చంపిన దుర్మార్గుడికి, రంగాన్ని చంపిన దుర్మార్గుడికి 23 సిగ్గు లేకుండా పబ్లిక్గా జగన్మోహన్ రెడ్డిని సైకో అని, జగన్మోహన్ రెడ్డి రౌడీ అని, జగన్మోహన్ రెడ్డిని అవినీతిపోడని చెప్పి ఈ పోసానగాడికి పిచ్చిన ఎత్తికెక్కింది. రోకలు తలకు చుట్టం రావు రే, లేకపోతే ఏంటయ్యా పోసాని నీ వెర్రివాగుడు, నీకు అపాయింట్మెంట్ ఇవ్వాలా, నీ మాటలు విని ఆయన జగన్ కాపాడాలా. ఇంతకీ జగన్ రెడ్డికి ఇప్పుడు ఏమంత అన్యాయం జరిగిందని ఇట్టా పీటరిగిపోతా ఉన్నావు. ఓహో, రేపటి రోజున జగన్ ఓటమి తథ్యం, మళ్ళీ జైలోసలు లేక పెట్టడం గ్యారంటీ అని ఎప్పటి నుంచి ఆడుకోవడం స్టార్ట్ చేసావా పోసాని? చట్టం తన పని తాను చేసుకుంటా పోతుంది, అది అంతే. 100 రూపాయలు పెడితే పోసెక్కుతావు, 10 రూపాయలు పెడితే పోసెక్కుతావు. దానికి పెద్ద హామీ అంట. దాని హామీ అమ్మా, బొసెక్కి ఏంటి 10 ఏళ్ళు ఆయుష్ పెరుగుద్దా మీకు? మీ జీవన ప్రమాణాలు పెరుగుతాయా? మీ ఇంట్లో 2 పూట్ల అన్నం కడుపు నిండుద్దా? బొస్సు అంట ఎక్కండి మీ ఇష్టం పో, నేను ఎక్కిస్తా. ఇది హామీయా? అది మీరు నమ్ముతారా? దొంగ ఒక్కటి కూడా మీకు చెయ్యడు. పొరపాటున ఓటేసి సీఎం అయ్యాడు అనుకో, ఇప్పుడు ఇచ్చారు, ఇప్పుడు దాకా జగన్ బాబు మీకు ఇచ్చాడే ఇళ్ళు స్థలాలు, అవన్నీ తీసుకుంటాడు వెనక్కి. మీకు డౌటే లేదు, మీ మొత్తానికి తీసుకుంటారు. మీకు పెన్షన్ ఎలా, ఎందుకు ఇవ్వాలి అని మొత్తం లాగేసుకుంటాడు. నాడు నేడు మీ పిల్లలు, మా పిల్లలతో పాటు మీ పిల్లలు కూడా ఇంగ్లీష్ అవుతారా? రోజు 100 తాగలేసి బస్సుల్లో ప్రయాణం చేసి అందరూ మహిళలు తమ ఉపాధి కోసం దూరాభారాలు వెళ్తున్నారు. వారికి వెసులుబాటు ఇచ్చే ఉద్దేశమే పోసానిది. అయినా నీకు కూడా ఫ్రీ బస్ ఇప్పించమని చెబుతాలే, నీ కడుపు మంట ఎందుకు కాదనడం. అయినా ఈట జగన్ రెడ్డి చెప్పులు నాకడానికి సిగ్గు లేదు. నీ సిగ్గు శారం ఉంటే నైటీలు ఎందుకు వేసుకుంటావులే, మెంటలోడు కదా. నీకు జనం పర్మనెంట్గా నైటీలు చేసే రోజు దగ్గరలోనే ఉంది, చూస్తా ఉండు. నీ ఆరాకొరా ఫేస్ చూస్తుంటే వాంతులు వస్తున్నాయి. శివరా ఆఖరికి ఏం చెప్తావు చెప్పి కాళ్ళకి బుద్ధి చెప్పు. చంద్రబాబు నాయుడు అతనిదే వాళ్ళు జరదే పెట్టుకున్నారు ఇప్పుడు అన్నదమ్ముల్లాగా పక్క. మరి మూడోది మోడీ ఏమైంది చెప్పండి? మోడీ ఏముందో చెప్తే మీకు ఒక్కోళ్ళకి 100 రూపాయలు ఇస్తా గిఫ్ట్. నేనే చెప్తాను మీకు. మీరు అమాయకులు, మీకు అన్నీ తెలియవు కదా, పేపర్ చదవలేరు కదా. అందుకని నేను చెబుతున్నానమ్మా, ప్రమాణ సాక్షిగా నేను మీకు ఎప్పుడూ నిజాలే చెప్తా. నాకే ఆశలు ఆశయాలు లేవు. నేను అన్నీ ఉన్నవాడిని, దేవుడు నా పెళ్ళాం బిడ్డలతో సంతోషంగా ఉన్నా. తల్లి సాక్షిగా మీకు ఎప్పుడు ఒక్క మాట కూడా అబద్ధాలు చెప్పి రాంగ్ రూట్ నేను పట్టించను తల్లి. ఎప్పుడైనా ఒక అబద్ధం ఆడా పోసానంటే వచ్చి చెప్పుతో కొట్టండి. అది చెప్తున్నా. మోడీ గారు ఏమన్నారో తెలుసా? వచ్చే మేనిఫెస్టోలో నా బొమ్మ తీసేయమనో. ఆ దుర్మార్గుడు అన్ని రకాలు చెప్తాడు, చంద్రమండలంలో కూడా పంపిస్తారంటాడు. అలవి కాని హామీలు మొత్తం పెడతాడు. మీరు ఉన్నారు కదా ఇక్కడ, మీకు ఓ పని చేస్తానమ్మా, ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క విమానం కొని పెడతా అని తిరుగుతూ ఉండండి అని కూడా చెప్తాడు. అందుకని ఈ దుర్మార్గుడి గురించి నాకు వద్దు. అందుకని ఏమయ్యా నారా చంద్రబాబు నాయుడు, నీ మేనిఫెస్టోలో నా ఫోటో తీసేయి, నా పరువు పోయిద్ది. నువ్వెట్టు హామీలు ఇవ్వలేవు, పోయినసారి కూడా ఇవ్వలేదు, అన్పాపులర్ అయిపోయా. నా జీవితాన్ని నాశనం చేయకు, మా బీజేపీని నాశనం చేయకు. నువ్వు చావు, ఏం చేస్తావు? నీ బొమ్మ వేసుకో, నా బొమ్మ మాత్రం వేయద్దు. వార్నింగ్ ఇస్తే గతి లేక నేను డోకలో దాన్ని డిక్కీలో పడుకోబెట్ట. మనిషివా మెంటల్ డాగ్వా? వాళ్ళ మేనిఫెస్టోలో ఎవరు ఫోటో వేయాలో కూడా నువ్వే చెప్పాలా? మీ మేనిఫెస్టో నుంచి మీ మహానేత ఫోటోను తీసేశారుగా, మరి దానికేమంటావు? కాలలోకి రాజశేఖర రెడ్డి వచ్చి నువ్వు నా బొమ్మ వేసుకుంటే ఊరుకోను అని చెప్పాడా ఏంటి? శాపం ఇట్టాడా ఏంటి? సాల్లే నోరు మూసుకుని ఇదిగో ఇక బయలుదేరు. అవతల మీ శ్రీరెడ్డి నీ కోసం వెయిటింగ్ అంట. పో సొల్లు వాగుడు వాగే బహు కుక్క చీ పో. అయిపోయి